దేవుడు అయినా క్షమిస్తాడు కానీ కర్మ క్షమించదు. మా భద్రలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ, బియ్యం ఎత్తుకుపోయాడు. ఏదో మా గోడౌన్లో దాస్తానని చెప్తే ప్రభుత్వం అనుమతులు, దొంగతనంగా తీసుకున్న అనుమతులు కూడా తీసుకుని దాదాపు దగ్గర 8,000 బస్తాలు బియ్యం ఎత్తేసారు. ఏమవుతుంది బియ్యం? ఇంకా పైగా వెళ్ళి ఆయన నేను బియ్యం మిస్ అయిన మాట వాస్తవం, నేను డబ్బులు కట్టాల్సని చెప్పి డబ్బులకి డీడీ ఇచ్చొస్తాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అరెస్ట్ చేస్తాను. ఇప్పుడు మొన్నటిదాకా భయపడిపోయాడు, తప్పించి తిరిగారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ పొద్దున మాట్లాడుతున్నాడు, నవంబర్ నుంచి అరెస్ట్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయమండి, నన్ను అరెస్ట్ చేయలేరు, నా చేతి మీద రోమం కూడా పీకలేరు. ఆడవాళ్ళు పక్కన ఉన్నారని కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అట్లా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చూసాం. రేపు పొద్దున మీ బతుకులు ఆల్రెడీ నిన్ను నీ కొడుకుని ఏం చేస్తారో చూసారు. ఇంకా రెడ్ బుక్ ఒక్కోడికి అక్కడ ఫోబియా పట్టుకుంది, నిద్ర పడతలేదు, మధ్యరాత్రిలో లేచి ఉలికిపడి రెడ్ బుక్ అంటున్నారంట. అట్లా ఉంది ఆ పరిస్థితి.